ఇంతకుముందు కేసు కట్టినట్టు. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆధ్వర్యంలో జూలై 2న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఐబీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఉద్యమకారుల భూ సమస్యలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 250 గజాల స్థలం, గుర్తింపు కార్డులు, పెన్షన్లు కల్పించాలని డిమాండ్లు చేశారు. హామీలు నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని నేతలు హెచ్చరించారు. సమావేశంలో పలువురు ఉద్యమ నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మేము మెలుకు వేసుకొని ఈరోజు ముందుకు వస్తా ఉన్నాం. మేము గతంలో చెప్పిన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కవితక్క గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించబడిన తర్వాత నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామినే, కానీ నేను చెప్పినప్పటికీ కూడా కొన్ని చేయలేకపోయారు. కాబట్టి ఆ దాంట్లో పాపం నా భాగం కూడా ఉంది, నన్ను క్షమించమని చెప్పిన తర్వాతనే ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రక్షణ సేన ఒక అండదండలు ఉండాలని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసము తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోతుంది. కాబట్టి ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం జాడపత్రం లేకుండా పోయింది. బీజేపీ పార్టీ అయితే కనీసం కనపడతలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన పోరాడడానికి ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ. కవితక్క తాను గత